డెఫినెట్గా ఉంటాయిలేండి, చిన్నప్పుడు ఎందుకు ఉండవు మీకు కూడా. సో డెఫినెట్గా అబ్బాయిలు కూడా వెంటపడి ఉంటారు చిన్నప్పుడు. అమ్మాయిలకు బాగా తెలుస్తుంది వెంట పడుతున్నారు వెనకని, వాళ్ళ పేర్లతో సహా తెలుస్తుంది. అదే మీ అందరికీ తెలుస్తుంది కానీ ఇగ్నోర్ చేస్తారు. నో మాకు వీడెవడో తెలియదు అన్నట్టుగా వెళ్తుంటారు. అదిగో ఆవిడికి ఎంత బాగా, అంజలికి ఎంత బాగా నవ్వుతుందో చూశారు. అంజలి ఆవిడికి ఎన్ని అయ్యాయో ఇలాంటివి. సో ఇలాంటివన్నీ, ఇలాంటి ఫన్ మొత్తం అంతా ప్రతి ఎపిసోడ్లో ఆయన మొత్తం ఫన్ నింపాడు. అంటే అన్ని జ్ఞాపకాలు, చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాలు కానివ్వండి. మేము బ్యాగులు పెట్టేవాళ్ళం, స్కూల్ బ్యాగులు పెట్టేసి వికెట్లు, అది వికెట్లు మాకు. వెరీ గుడ్ సార్. అలా ఆడేవాళ్ళం. సో ఆయన ఇంకొక కైండ్ ఆఫ్, ఆయన గార్డును మొహానికే పెట్టాడు. ఆయన మహానుభావుడు. నాయన నువ్వు గొప్పోడురా బాబు. ఆయన వేరే చోట నింటే లేదు సరే ఈడనే పెడదామా అని చెప్పుంటావు నువ్వు గ్యారంటీగా. ఆ తర్వాత కళ్ళు తిరగకుండా పడి ఉన్నారు చూడతారు. సో ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్గా అన్నీ నీట్గా పొందుపరిచాడు ఆయన. బ్యూటిఫుల్ రైటింగ్. సైకిల్లో వెళ్ళడాలు స్కూల్లోకి మనం అందరం కలిసి ఫ్రెండ్స్తో. అండ్ ఆ ఫేస్బుక్ క్రియేట్ అయినప్పుడు ఆ విండోస్ అవన్నీ ఇప్పుడు మారిపోయాయి, కానీ అవన్నీ మనందరికీ ఆ టైంలో చాలా పెద్ద ఎమోషన్. విండోస్ ఇలా ఆన్ అవ్వగానే కంప్యూటర్ టచ్ చేయడము, దాన్ని చూడడం. ఫస్ట్లో నేను కంప్యూటర్ నాకు తెలియదు పెద్దగా. నాకు ఒకళ్ళు, నేను అప్పటికి నేను ఏమి టెక్కీ స్టూడెంట్ కదా, నేను అంతా యాక్టింగ్ కదా. నేనేమో కరెక్ట్గా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఒక షాప్ ఓపెనింగ్కి పిలిచారు. కటింగ్ అయ్యింది, రిబ్బన్ కటింగ్ అయింది. నాకేం చేశారంటే వాళ్ళు ఒక డిస్క్ ఇచ్చారు. ఇదేంటంటే 100 గంటలు మీకు కంప్యూటరు మీరు బఫర్ చేసుకొని చూసుకోవడానికి. అవునా, ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది, కంప్యూటర్ లేదు నా దగ్గర, ఇది వచ్చిందని చెప్పి నేను కంప్యూటర్ కొన్నాను ఇంట్లో వాడడానికి. అవి కొన్న తర్వాత ఇదిగోండి ఫేస్బుక్ ఇలాంటివి వాడడం మొదలుపెట్టాను. న్యాచురల్గా ఆ సాయిరామ్ లాగే మనం కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ సెర్చింగ్. ఎవరు సార్ సెర్చ్ బటన్లో ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు? అవి చెప్పను. మీకు మమ్మల్ని అడగడం చాలా ఉంటాయి. అవి చెప్పను ఇంతవరకు. ఓకే, మీకు ఆ మిగతా వాళ్ళని అడగండి. ఫేస్బుక్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నారు అప్పట్లో, అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ ఆల్. అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఆ క్లైమాక్స్ కోసం కూడా మీరు అన్నట్లు రెండోసారి చూసి వీళ్ళందరూ కూడా చాలా నవ్వారు, ఎంజాయ్ చేశారు. కాబట్టి అద్భుతమైన రివ్యూస్తో జనాలు అందరూ కూడా చూస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ బీ సీటెడ్. అండ్